ఈరోజు ఎందుకో లేట్ అయిపోయింది. నైట్ కూడా సరిగ్గా నిద్ర పట్టలేదు. దానివల్ల అనుకుంటే తెల్లవారుజామున బాగా నిద్ర పట్టేసింది. ఇంకా హలో అండి, నేను మీ జ్యోతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రిత్కృతి స్వీట్ హోమ్. ఎలా ఉన్నారు? మీ అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈరోజు మీరు నా ఫ్రైడే రొటీన్ వ్లాగ్ చూసేస్తారు. ఫ్రైడే మార్నింగ్ టు నైట్ రొటీన్ అండ్ యమ్మీ మసాలా దోశ ఇంట్లోనే ఎలా చేసుకోవాలి అనే రెసిపీ అండ్ నా స్టైల్లో మస్క్ మిలన్ జ్యూస్ ఎలా చేస్తాను అనేది ఈ వీడియోలో అయితే షేర్ చేశాను. ఇంకెందుకు ఆలస్యం, వచ్చేయండి వ్లాగ్లోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా మార్నింగ్ లేవగానే చేసే పని ఉంది. ఫ్రెష్ అయిపోయిన తర్వాత పాలు, కోకోనట్ అయితే లోపలికి తీసుకెళ్తున్నాను. ఇంకా మా కోసం యాడ్ చేయట్లేదు. ప్రస్తుతానికి పాపకు ఒక్కదానికి ఒక్కటే వస్తుంది. అవైతే తీసుకొని లోపలికి వచ్చేసి పాల ప్యాకెట్స్ నీట్గా క్లీన్ చేసి పెట్టేసుకుంటాను. పెట్టేసుకున్న తర్వాత ఈరోజు మా పాప లంచ్లోకి పాస్తా కావాలని అడిగింది. సో తన కోసం ఈ పాస్తా అయితే చేశాను. నేను చాలా బేసిక్గా సింపుల్గా చేస్తాను, మీ అందరికీ తెలిసిందే. సో అది అలా స్కూల్కి ఆఫీస్కి అయితే వెళ్ళిపోయారు. హలో అండి, గుడ్ మార్నింగ్. ఏం చేస్తున్నారు? మీ పనులు అయిపోయినాయా లేదా? ఈరోజు అయితే ఫ్రైడే. నేను మా వాళ్ళు వెళ్ళిపోయారు, ఫ్రెష్ అయిపోయాను. పాలు కాస్తున్నాను అమ్మవారి కోసం. ఇవాళ పాలు నైవేద్యంగా పెట్టుకుందామని. మీ ఫ్రైడే మీరు పూజ చేసుకున్నారా? ఫ్రైడే మీరు నైవేద్యం చేస్తారా లేదా అనేది నాతో చెప్పండి. ఐఎమ్ సర్చింగ్ ఫర్ ద సీజర్స్. దొరికింది అది. మా పాప ఏమో ఈరోజు పాస్తా కావాలంది. తన కోసం పాస్తా చేశాను సింపుల్గా. మీకు తెలిసిందేగా, నేను చాలా సింపుల్గా చేస్తాను అది. అండ్ మా వారి కోసం అయితే పులావ్ చేశాను ఈరోజు, పాలక్ పులావ్. ఆ రెసిపీ ఆల్రెడీ మన ఛానల్లో ఉంది. లేట్ అయిపోయిందని నేను రికార్డ్ చేయలేదు యాక్చువల్గా, బట్ మన ఛానల్లో ఆల్రెడీ ఉంది కాబట్టి నేను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను. మీకు ఎవరికైనా కావాలంటే చూడండి. సింపుల్గా, ఈజీగా, టేస్టీగా చాలా బాగుంటుంది. మంచి లంచ్ బాక్స్ రెసిపీ అనమాట. మీరు పిల్లలకి ఇవ్వాలన్నా, మీ హస్బెండ్ లంచ్ బాక్స్లో ఇవ్వాలన్నా బాగుంటుంది. ఈరోజు ఎందుకో లేట్ అయిపోయింది. నైట్ కూడా సరిగ్గా నిద్ర పట్టలేదు. దానివల్ల అనుకుంటే తెల్లవారుజామున బాగా నిద్ర పట్టేసింది. ఇంకా దానివల్ల లేవడం లేట్ అయింది. అంతా హడావుడైపోయింది. పూజ లేట్ అయింది. ఫైనల్గా అల్టిమేట్గా జరిగేది ఇది. సో ఇప్పుడైతే చేసుకుంటున్నాను. ముగ్గు పెట్టుకోవడం అవన్నీ మీరు చూసారు కదా, ఆల్రెడీ అయిపోయింది. అంతా పూజకు రెడీ. పాలు కాచేసి చల్లారి పెట్టుకొని పూజ అయితే చేసేసుకుంటాను నేను. తర్వాత ఏం చేస్తానో తెలియదు. ఫుల్ డే వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, మీరు చూస్తుండండి. నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. అండ్ అలా పాలు నైవేద్యంగా పెట్టి ఫ్రైడే పూజ అయితే చేసేసుకున్నాను. మీరు కూడా అమ్మవారికి నమస్కారం చేసుకోండి. ఆ లలిత అమ్మవారి ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మీరు మీ ఫ్రైడేస్ ఎలా చేసుకుంటారనేది నాతో చెప్పడం మర్చిపోకండి. ముందుగా చెప్పినట్టే ఈరోజు కొంచెం లేట్గా లేవడం వల్ల పనంతా లేట్ అయింది. ఇంకా తర్వాత బ్రేక్ఫాస్ట్ రొటీన్ వర్క్సే చేసుకున్నాను. బట్టలు అవన్నీ అవేం రికార్డ్ చేయలేదు. ఆఫ్టర్నూన్ అయితే నిన్నటి నుంచి కాదు, ఒక 2 రోజుల నుంచి పోపులు పెట్టి అంతా ఎంటీ అయిపోయింది. దీన్ని ఫిల్ చేద్దామంటే టైమే కుదరట్లేదు. అలా ఉంటుంది. చిన్న వాటికే నేను టైం తీయలేకపోతాను ఒక్కొక్కసారి. బట్ ఇది లేకపోతే ఏంటంటే, ఇది ఉందనుకోండి, ఒక్కసారి బాక్స్ తీసామా అన్నీ వేసేసామా అన్నట్టు ఉంటుంది. లేకపోతే ఆ మార్నింగ్ రష్లో నేను ఒక్కొక్క జార్లో వేసి పెట్టుకుంటాను కదా, అవన్నీ తీయడం, ఇండివిజువల్గా వేయడం కొంచెం కష్టంగా అనిపిస్తుంది. మినపప్పు కూడా మొన్న రీఫిల్ చేశాను. ఇంకొన్ని ఎక్స్ట్రా ఉన్నాయి, అవి వేరే దానిలో పోయలేదు. ఇలాంటి చిన్న పనులు బద్దకిచ్చి వదిలేయడం వల్ల కిచెన్ మెస్సీగా ఉంటుంది. కిచెన్ ఎక్కడి నుంచో మెస్సీగా అవ్వదు, నా బద్ధకం వల్ల అవుతుందని నాకు అనిపిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. అండ్ మీ పప్పులు పెట్టి ఎలా ఉంటుంది, అందులో ఏమేమి ఉంటాయి అనేది నాతో చెప్పడం మర్చిపోకండి. నేనైతే బేసిక్గా శనగపప్పు, జీలకర్ర ఎక్కువ వాడతాం కాబట్టి అవి రెండిట్లో పోస్తాను. ఒక దానిలో మినపప్పు, ఒక దానిలో ఆవాలు, మధ్యలో మెంతులు, ఇంకా కొన్ని ఎండుమిరపకాయలు అయితే పెట్టుకుంటాను ఎమర్జెన్సీ కోసం. ఇందులో ఎక్కువ పట్టవులేండి, చిన్నది కదా, ఒక 2-3 సార్లకు పడుతుందేమో అంతే. అవైతే ఆ జార్లోంచి తీసేస్తూ ఉంటాను. కానీ అయిపోయినప్పుడల్లా ఒక 2-3 మాత్రం ఇందులో ఎక్స్ట్రా రీఫిల్ చేసి పెడతాను నీట్గా.
ఎమర్జెన్సీలో యూస్ చేసుకోవడానికి. తర్వాత నేను చెప్పినట్టే అన్ని కొత్త ప్యాకెట్స్ ఓపెన్ చేశాను కదా 2, వాటిని కూడా వాటి జార్స్లో రీఫిల్ చేసేస్తున్నాను. ఇవి ఎక్స్ట్రా ఉంటాయి, ఆ చిన్న చిన్న వాటిలో ఎన్ని పడితే అందులో అయిపోయినట్టు రీఫిల్ చేసుకుంటాను. మీలో ఎంతమంది ఇంకా పప్పులు పెట్టి మెయింటైన్ చేస్తున్నారు? ఇక్కడ స్పైస్ బాక్స్ ఎలా ఉంటుందో తెలుసా? నార్త్ సైడ్ ఈ పప్పులు ఇవేం వాళ్ళు వాటర్ కాబట్టి అన్ని పౌడర్స్ ఉంటాయి. హల్దీ, మన సాల్ట్, రెడ్ చిల్లీ పౌడర్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. అందులోనే ధనియా పౌడర్, జీరా పౌడర్ అన్నీ పెట్టుకుంటారు వాళ్ళు. గరం మసాలా అలా ఉంటుంది వీళ్ళ స్పైస్ బాక్స్. మన పోపులు పెట్టి అయితే ఇలా ఉంటుంది. మీ పోపులు పెట్టి స్టోరీ నాతో చెప్పడం మర్చిపోకండి. ఇంకా ఆఫ్టర్నూన్ అలా గడిచిపోయింది. ఈవినింగ్ మా పాప కోసమని ఈరోజు మస్క్ మిలాన్ జ్యూస్ చేస్తున్నాను. నా స్టైల్లో మస్క్ మిలాన్ జ్యూస్ ఎలా చేస్తాను అనేది ఈ వీడియోలో చూసేద్దాం. ఇంకా చాలా రకాలుగా చేస్తాను, అందులో ఇదొకటి అనమాట. ముందుగా పాలు అయితే కాచి పక్కన పెట్టేసుకున్నాను. ఆ పోపులు పెట్టి పనిచేసేప్పుడు చల్లారాలి కదా, ఇందులో వేయాలంటే వేడివేడి పాలు వేయలేం కాబట్టి అవి చల్లారిపోయి రెడీగా ఉన్నాయి. అండ్ ఇక్కడైతే మస్క్ మిలాన్ కట్ చేస్తున్నాను. ఎంత బాగుందో కదా, అంత స్వీట్గా కూడా ఉంది. ముందు ఇలా మస్క్ మిలాన్ కట్ చేసేసుకొని చక్కగా మధ్యలో సీడ్స్ అవన్నీ స్పూన్తో వచ్చేస్తాయి కాబట్టి ఈజీగా తీసేసుకోవచ్చు. నాకు ఇది పప్పాయ చాలా హ్యాపీగా అనిపిస్తుంది. వాటర్ మిలాన్లో సీడ్స్ తీయడం అంటే ఒక పెద్ద ఎగ్జామ్ రాసినట్టే ఉంటుంది నాకైతే. అండ్ మీకు నా సింపుల్ రెసిపీస్ అండ్ ఈజీ కుకింగ్ ఎలా అనిపిస్తుంది? మీకు కనుక మన వీడియోస్ నచ్చుతున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీ లైక్ నాకు చాలా ఇంపార్టెంట్. మీరు లైక్ చేస్తే మన వీడియోస్కి రీచ్ పెరుగుతుంది. రీచ్ పెరిగితే నాకు ఇంకా మరిన్ని మంచి మంచి వీడియోస్ చేయడానికి బోల్డంత మోటివేషన్ అయితే దొరుకుతుంది. సో తప్పకుండా ఒక చిన్న లైక్ ఇచ్చేరు ప్లీజ్. అది ఇంకా ముక్కలు అయితే కట్ చేసేసుకుంటున్నాను. హాఫ్ మస్క్ మిలన్ అయితే సరిపోద్ది, తనకి పాలు యాడ్ చేస్తాను కాబట్టి. ఇప్పుడు మిక్సీ జార్ తీసేసుకొని దానిలో కొన్ని ఐస్ క్యూబ్స్ అయితే వేసాను. ఎండాకాలం మరి చల్లగా తాగపోతే ఎలా చెప్పండి. కొన్ని ఐస్ క్యూబ్స్ వేసుకొని తర్వాత కొంచెం పాలు అయితే పోసుకుంటున్నాను. ఈ పాలు మీ ఇష్టం ఎన్ని పోసుకోవాలనేది. నేనైతే ఇప్పుడు చూపించిన గ్లాస్లో ఒక హాఫ్ గ్లాస్ పోసాను అంతే. ఇంక ఇప్పుడు దీన్ని నీట్గా మిక్సీ పట్టేసుకోండి. కొంచెం మనం తినగలిగేలా ఉంటే, మధ్యలో చంక్స్ తగులుతూ ఉండేలా ఉంటేనే పల్పు బాగుంటుంది. బట్ మా పాప కొంచెం ఫైన్గానే చేయడానికి ట్రై చేశాను కానీ, బట్ మీరు అబ్జర్వ్ చేస్తే తనకు కూడా చంక్స్ ఉంటాయి. అవి మధ్యలో తగులుతూ ఉంటే, నవ్వులుతూ ఉంటే చాలా బాగుంటుంది. అది తనకైతే క్రికెట్ లేదు ఇప్పుడు ప్రస్తుతానికి, ఎంజాయ్ చేస్తుంది. సండే నుంచి ఏమో రెజ్యూమ్ అవుతుంది. అప్పటి వరకు ఖాళీనే. ఇంక ఇలా తాగేసి తనైతే పార్క్లో ఆడుకోవడానికి వెళ్ళింది. నేనైతే ఈవినింగ్ ఫ్రెష్ అయిపోయి, ఇంక ఫ్రైడే కదా, ఈవినింగ్ పూజకు అన్నీ రెడీ చేసుకొని పూజ చేసేసుకొని ఇక్కడ ధూపం కూడా వేసేసుకుంటున్నాను. మన రెగ్యులర్గా ఫాలో అయ్యే సబ్స్క్రైబర్స్ అందరికీ తెలిసే ఉంటుంది, ట్యూస్డే ఫ్రైడే మన ఇంట్లో కంపల్సరీ ఈవినింగ్ ధూపం అయితే వేసుకుంటాను. ఇది వేసుకోవడం వల్ల చాలా మనశ్శాంతిగా ఉంటుంది. మీకు ఎవరికైనా ధూపం వేసే అలవాటు లేకపోతే ఒక్కసారి అలవాటు చేసుకొని చూడండి. అట్లీస్ట్ 1-2 టైమ్స్ ట్రై చేయండి. యుల్ ఫీల్ ద డిఫరెన్స్. అప్పుడు మీకే అర్థం అవుతుంది, ఓకే బాగుంది మనం కూడా ఫాలో అవుదామని. ఒక మంచి పాజిటివ్ వైబ్స్, టెంపుల్ ఫీల్ వస్తుంది ఇంట్లో సాంబ్రాణి వేస్తే. నాకు ఇంకా చక్కగా బొగ్గుల మీద మన సాంబ్రాణి పౌడర్ దొరుకుతుంది కదా, అది వేస్తే ఇంకా ఇష్టం. బట్ ఇక్కడ మనకు అలాంటి ఆప్షన్స్ లేవు కాబట్టి నేనైతే ధూప్ కోన్సే యూస్ చేస్తాను. ఇలా ముందు మందిరం దగ్గర హాల్లో అంతా అయిపోయిన తర్వాత అన్ని 3 రూమ్స్లో వెళ్ళి నీట్గా ధూపం అయితే వేసేసుకున్న తర్వాత కిచెన్లో కూడా వేసేసుకొని అన్నపూర్ణాదేవి దగ్గర, అప్పుడు ఎయిదర్ ఒక్కొక్కసారి మెయిన్ డోర్ దగ్గర పెట్టేస్తాను, మెయిన్ డోర్లో వేసి ఒక్కొక్కసారి తులసమ్మ దగ్గర పెడతాను. అది కంప్లీట్గా నా మూడు మీద డిపెండ్ అయి ఉంటుంది. ఏది పర్టికులర్గా ఈరోజు ఇక్కడే అన్నట్టు ఫాలో అవ్వను. ఈరోజు అయితే తులసమ్మ దగ్గర పెట్టాను, ఒక్కొక్కసారి మెయిన్ డోర్ దగ్గర కూడా పెడతాను. అది సంగతి. గుమ్మం దగ్గర వేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇంకా మీరు ధూపం వేసుకుంటారా లేదా, మీకు ఇలాంటి అలవాటు ఉందా లేదా అనేది నాతో చెప్పడం మర్చిపోకండి. గడప ముగ్గు అన్నా కూడా చాలా ఇష్టం నాకు, బట్ మాకు ఇక్కడ గడపలే ఉండవు, ఇంక ముగ్గు ఎక్కడ పెట్టుకుంటానులేండి. ఇంకా నేను ఇంట్రోలో చెప్పినట్టే ఈరోజు డిన్నర్ కోసం, వీకెండ్ కదా మరి మనం ఫుల్ వీకెండ్ మూడ్లో ఉంటాం. ఏదన్నా స్పెషల్గా చేయాలి, ఏం చేయాలి అని అనుకుంటే ఎప్పటి నుంచో మసాలా దోశ తినాలనిపిస్తుంది నాకైతే. సరే ఇంట్లోనే చేసేసుకుందామని రెడీ చేశాను. నేను ఎప్పుడు జనరల్గా ఇంట్లోనే చేస్తాను, ఎందుకంటే మా దగ్గర మసాలా దోశ తినాలంటే మినిమం 350 రూపీస్ పే చేయాల్సిందే. ఒక మంచి రెస్టారెంట్లో తినాలంటే మన సౌత్ సైడ్ అంటే ఈజీగా దొరికేస్తాయిలేండి. అయినా ఎందుకు మనం ఇంట్లో చేసుకున్నా కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. ఇప్పుడు నేను చెప్తాను చూడండి, మీకు ఎలా చేసుకోవాలో మీకు తెలిసే ఉంటుందిలేండి. కొత్తగా కుకింగ్ స్టార్ట్ చేసిన వాళ్ళకి హెల్ప్ఫుల్గా ఉంటుంది. ముందుగా ఒక ప్యాన్లో ఆయిల్ తీసుకొని, ముందు అసలు పొటాటోస్ బాయిల్ చేసుకోవాలి, చూపెట్టాను కదా ప్రెషర్ కుక్కర్లో. పొటాటోస్ చక్కగా బాయిల్ చేసేసుకోండి ఫస్ట్ మీకు కావాల్సినన్ని. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకున్న తర్వాత పోపు దినుసులు వేసుకోండి.
పోపు దినుసులతో పాటు జీడిపప్పులు మర్చిపోవద్దు, మంచి టేస్ట్ని ఇస్తాయి ఇవైతే మసాలాకి. జీడిపప్పు కూడా కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి యాడ్ చేసుకోండి. ఉల్లిపాయలు కంపల్సరీ ఇలా పొడవుగానే కట్ చేసుకోండి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. మీరు నమ్మినా నమ్మకపోయినా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను, వెజిటబుల్స్ కట్ చేసే దాన్ని బట్టి టేస్ట్ వస్తుంది, దానికి నేను గ్యారంటీ. మీరు ఎవరైనా నాలాగా ఎక్స్పీరియన్స్ చేస్తే చెప్పండి, చేయాలనుకుంటే ట్రై చేయండి. అది సంగతి. ఇలా ఆనియన్స్ అండ్ గ్రీన్ చిల్లీస్ బాగా ఫ్రై చేసేసుకోండి. ఈలోగా నేను ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్న పొటాటోస్ని పీల్ తీసేసుకొని వాటిని చక్కగా మ్యాషర్తో మ్యాష్ చేసి పెట్టేసుకున్నాను. మీరు పసుపు, టేస్ట్కి సరిపడ ఉప్పు కూడా యాడ్ చేసేసుకోండి. ఇప్పుడే యాడ్ చేసి మిక్స్ చేసిన తర్వాత ఆ పొటాటోస్ కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అండ్ మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన వీడియోస్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ ట్యాప్ చేస్తే 3 ఆప్షన్స్ వస్తాయి. అందులో ఆల్ సెలెక్ట్ చేసుకుంటే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీ మొబైల్కి నోటిఫికేషన్ వచ్చేస్తుంది. మీ దగ్గర ఫ్రీ టైం ఉన్నప్పుడు చూసేయచ్చు. ఇంకెందుకు ఆలస్యం, మరి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ కొట్టేయండి. అది ఇక్కడైతే బాగా ఫ్రై చేసుకోవాలి పొటాటోస్ని. పొటాటోస్ కొంచెం ఫ్రై అయిపోయి మనకు తెలుస్తుంది, మంచి స్మెల్ వస్తుంది అనమాట, అరోమా ఫ్రై అయిపోయినట్టు. అలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మనం ఆయిల్ ఎక్కువ వేయలేదు కాబట్టి తెలుస్తుంది, కానీ కొంచెం ఆయిల్ వేస్తే ఆయిల్ కూడా సపరేట్ అవుతుంది. ఆ టైంలో ఆఫ్ చేసుకుంటే మన మసాలా రెడీ అయిపోయినట్టే. ఇంకెలాగో మన ఇంట్లో దోశ బ్యాటర్ రెడీగానే ఉంది కాబట్టి దోశ వేసేసుకొని చక్కగా దాని మీద మసాలా స్ప్రెడ్ చేసేసుకోవడమే. దీనిలో ఈ మసాలా ఒక్కటే కాకుండా ఆల్రెడీ మన వీడియోస్లో కారం దోశ రెసిపీ కూడా ఉంది. మీరు ఆ కారం స్ప్రెడ్ చేసి కూడా పైనుంచి మసాలా పెట్టుకొని తింటే అసలు టేస్ట్ వేరే లెవెల్ ఉంటుంది. ఆ కారంతో మీరు ఎగ్ దోశ వేసుకున్నా, మసాలా దోశ వేసుకున్నా అసలు మామూలుగా ఉండదు. టేస్ట్ మాత్రం చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఆ వీడియో కూడా నేను ఇక్కడ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చేస్తాను. మీరు ఎవరైనా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేసేయండి. నేను ఇంకా మసాలా ఎలా పెడతాను అనేది కంప్లీట్గా నా చాయిస్, మీది కూడా మీ చాయిసే. ఎందుకంటే ఇలా మధ్యలో వరకే పెట్టేస్తాను, అటు నుంచి ఇటు నుంచి దోశ ఫోల్డ్ చేస్తాం కాబట్టి. లేకపోతే మీరు కొంచెం పల్చగా దోశ మొత్తం కూడా స్ప్రెడ్ చేసుకోవచ్చు, ఉప్మా స్ప్రెడ్ చేసినట్టు. మీలో ఎంతమంది ఉప్మా దోశ తిన్నారో నాతో చెప్పండి. విజయవాడ వాళ్ళైతే వాళ్ళందరికీ తెలిసే ఉంటుంది ఉప్మా దోశ గురించి. మన పెసరట్టు ఉప్మాకి చేసినట్టే ఈవెన్ మినపట్టుకు కూడా ఉప్మా అలా స్ప్రెడ్ చేసుకోవచ్చు నీట్గా, చాలా టేస్టీగా ఉంటుంది. ఈసారి ఎప్పుడైనా చూపిస్తానులేండి చేసినప్పుడు. ఇంతకుముందు రెగ్యులర్గా ఇలాంటి బ్రేక్ఫాస్ట్లు వీకెండ్లో ఉండేవి మా ఇంట్లో. ఈ మధ్య హెల్దీ లైఫ్ స్టైల్ అది ఇది అని అవన్నీ మానేశారు మా హస్బెండ్. ఏం వద్దు వద్దు అంటున్నారు, ఏం చేస్తానన్నా కూడా. ఇంతకుముందు వీకెండ్ అంటే మైసూర్ బోండా, పూరి, ఇంకా ఇలాంటి రకరకాల ఉప్మా దోశ, మసాలా దోశ ఇవన్నీ ఉండేవి. ఇంక ఇప్పుడు ఎలా అయిపోయిందంటే ఎప్పుడన్నా నెలకొకసారి, 2 నెలలకు ఒకసారి, లేకపోతే గుర్తొచ్చినప్పుడు కొన్ని రెసిపీస్ అయితే అసలు నేను వన్స్ అపాన్ ఏ టైం అంటారు చూసారా, అలా ఒకప్పుడు నేను చేసేదాన్ని ఆ రెసిపీ అన్నట్టు అయిపోయినాయి. అలా అయిపోద్ది ఒక్కొక్కసారి. అంతేలేండి, హెల్తీగా ఉండాలంటే తప్పదు. బట్ మా పాపకి ఇవన్నీ టేస్ట్ చేయించాలని నేను ఏదో ఒక టైంలో చేస్తూనే ఉంటాను. మీలో ఎంతమంది మాలా ఉన్నారనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. అండ్ ఇలా నా దోశలు అయితే అయిపోతున్నాయి. ఐరన్ ప్యాన్ బాగా పనిచేస్తుంది, చక్కగా ఈవెన్గా ఫ్రై అవుతుంది అన్ని సైడ్స్. అయితే ఏం ప్రాబ్లం లేదు. ఫస్ట్లో కొంచెం ఎక్కువ హీట్ అయిపోయింది, దానివల్ల సెంటర్లో కొంచెం ఎక్కువ ఫ్రై అయింది దోశ. అదర్వైజ్ నెక్స్ట్ నుంచి చక్కగా చాలా బాగా వచ్చాయి, ఇక్కడ మీరు చూడొచ్చు. అండ్ ఫైనల్ దోశకైతే నేను మీకు చూపిస్తాను ఎలా కంప్లీట్గా స్ప్రెడ్ చేస్తే ఎలా ఉంటుందనేది. అండ్ మీకు ఏ దోశ ఇష్టమో, ఆనియన్ దోశ, మసాలా దోశ, కారం దోశ, ఎగ్ దోశ, ఏ దోశ ఇష్టం? నాకైతే ఎగ్ దోశ, ఆనియన్ దోశ ఇష్టం. ఈ మసాలా దోశ అప్పుడప్పుడు అలా తినాలని అనిపిస్తూ ఉంటుంది. బయట కన్నా మనం ఇలా ఇంట్లో సింపుల్గా చేసేసుకుంటే హ్యాపీగా ఫ్యామిలీ మొత్తం తినచ్చు. ఎందుకంటే పొటాటోస్ చాలా రీజనబుల్ రేట్స్కే దొరుకుతాయి. మా దగ్గర సౌత్ ఇండియన్ బ్రేక్ఫాస్ట్ బాగా కాస్ట్లీ, పర్టికులర్గా నార్త్ ఇండియాలో సౌత్ సైడ్ కాకుండా మీరు ఎటు సైడ్ వెళ్ళినా సరే సౌత్ సైడ్ బ్రేక్ఫాస్ట్ కానీ ఫుడ్ కానీ ఏదైనా చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది. కాబట్టి ఇలా అన్నీ ఇంట్లో చేసుకొని తినేస్తే హ్యాపీగా, హెల్త్కి హెల్త్, హైజీన్కి హైజీన్, అన్ని రకాలుగా అవుతుంది అనమాట. అది ఇలా నా ఫైనల్ దోశ కూడా పూర్తయిపోయింది, ఫోల్డ్ చేశాను. ఇలా మేమైతే మా డిన్నర్ ఎంజాయ్ చేసేసాం. ఫ్రైడే ఇలా సింపుల్గా గడిచింది. ఎందుకంటే మీ అందరికీ తెలిసినట్టే మనకేం క్లీనింగ్ ఆర్గనైజింగ్ ఉండదు. ఫ్రైడే ఫుల్ చిల్ మోడ్ అనమాట, వీకెండ్ మోడ్లోకి వచ్చేస్తాం. అది ఈరోజు ఈ సింపుల్ బ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. రేపు మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను. అంతవరకు కీప్ స్మైలింగ్, టేక్ కేర్, బాయ్.